రెస్టారెంట్ పెట్టాక కూడా చిన్న బాధపడుతున్నావా? దేనికి? అమ్మగారు చూడట్లేదని. అవును, అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టి తినాలి. 100% బాధ ఉంటుంది కదరా. ఎందుకంటే నేను 2 వీక్స్కి ఒకసారి మమ్మీని నేను రెస్టారెంట్ తీసుకెళ్ళేటప్పుడు మా మామయ్యకి వీళ్ళకి చెప్పేది. నేను తమ్ముడు అదే అనుకుంటాం. తమ్ముడు కూడా మా మమ్మీ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ అంటే వాడి గ్రోత్ మా మమ్మీ చూడలేకపోతుందని వాడు బాధపడుతున్నాడు. నేను ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేసిండు వాడు, క్యూ స్పేస్ ఇంటీరియర్స్ అని. వాడిని కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు, అల్హమ్దులిల్లాహ్, లైక్ ఇట్స్ గోయింగ్ వెల్. సో దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల బాగానే నడుస్తుంది. సో అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను అదే బిలీవ్ చేస్తాను. సో నేను అది తమ్ముడు చూడట్లేదని తమ్ముడు బాధపడుతున్నాడు, అంటే లైక్ మేము ఉంటే బాగుండు అని. నేనేందంటే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరే మమ్మీ ఉంటే బాగుండు, హ్యాపీ ఫీల్ అయ్యేది అని చెప్పేసి అదొకటి ఉంది. సో అది ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఇప్పటికి కూడా నిన్ననే ఐ స్వేర్ చెప్తున్నా, మా అమ్మ వింటుంది నాకు తెలిసి. నేను నిన్న కార్లో కూర్చొని, నేను ఒక్కడిని కార్లో కూర్చొని 11:30కి ఇది అయిపోయినా 12కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో కూర్చొని మా మమ్మీ వెనక కూర్చునేది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. నేను అమ్మీ అమ్మీ అని చెప్పేసి నేను ఊరికే మాట్లాడుతున్నా, నేను మమ్మీ ఉన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మీ ఓ పిల్లో సర్కే పాస్ లగాలో, అమ్మీ రెస్టారెంట్ జాకే అన్ఎక్స్పెక్టెడ్ అట్లా నేను మాట్లాడుతున్నా. నేను ఓకే, నువ్వు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇదేమంటారు, ఇంట్లో ఒక్కడనే ఉన్నా నిన్న సాయంత్రం ఒక్కడనే ఉన్నా, అక్కడ కూడా మాట్లాడుతున్నా. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా తల్లిదండ్రులది. ఉన్నప్పుడు ఏంటంటే మనం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వస్తాము, మన పని మనం చూసుకుంటూ ఉంటాం. మా ఇంట్లో కూర్చొని అమ్మీ అమ్మీ అని చెప్పేసి అనుకుంటా అంటే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. అమ్మ 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 అని చెప్పేసి నువ్వు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఏం స్పెండ్ చేసినావు ఏంది అనేది అవన్నీ గుర్తొస్తాయి. అందుకే అంటే నేను ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు ఏమనుకున్నా కూడా నేను అమ్మ తల్లిదండ్రుల్ని నువ్వు మంచిగా చూసుకొని వాళ్ళతోని ఉన్నదాంతో ఉన్న డబ్బులతోని ఉన్న లైఫ్తోని సంతోషంగా వాళ్ళతోని హ్యాపీగా ఉండు అంటాను.